దేశంలో ఐఐటీలు కావచ్చు, దేశంలో మెడికల్ కాలేజీలు కావచ్చు, దేశంలో మెట్రో రైల్ సిస్టమ్ కావచ్చు, దేశంలో ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చే వరకు ఎన్ని ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో గన్ని పెట్టినాం. గది పురోగమనం. అందుకని తెలంగాణ సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరే యాత్రనే ఇవాళ బస్సు యాత్ర. ఈ బస్సు యాత్రలో మా యువత కానీ మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది మా జిల్లా, ఈ దఫా ఏ జిల్లాలు లేవు. అది భువనగిరి పార్లమెంట్ అయినా, అది నల్లగొండ పార్లమెంట్ అయినా, అది ఖమ్మం పార్లమెంట్ అయినా ప్రజలందరికీ ఒకటే ఉన్నది. ఈ దఫా మాకు పార్టీతో సంబంధం లేదు, మాకు జెండాతో సంబంధం లేదు. మాకున్న బంధం అభివృద్ధి బంధం, ఆత్మగౌరవ బంధం, మోడీ గారిని గెలిపించే బంధం అనే పద్ధతిలో ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు.